हरि ओम श्री गुरुभ्यो नमः। భారతీయ సంస్కృతి ప్రేక్షకులందరికీ స్వాగతం, శుభ స్వాగతం. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి 12వ కార్యక్రమం ఇది. వైశాఖ మాసంలో పాడ్యమి అయిన తర్వాత విధియ ఘడియలు ఉన్నటువంటి పవిత్రమైన సమయం ఆదివారం, వైశాఖ శుద్ధ విధియ. ఈరోజు ఋగ్వేదంలో మనం కొనసాగిస్తున్నటువంటి మంత్రాలు మైత్రావరణ మంత్రం, సరస్వతీదేవి మంత్రం, విశ్వేదేవ మంత్రం. వీటి గురించి కొద్దిగా పరిచయం చేసుకున్నాం ఇంతకుముందు. ముందుగా ఋగ్వేదంలో ఉన్నటువంటి గణపతి ప్రార్థనతో, గణపతి మంత్రంతో ప్రారంభం చేద్దాం. హరి ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः. हरिः ओम शांति शांति शांति. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. शक्तित्रयी वेदमाता, शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. భారతీయ సంస్కృతిలో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, షడ్ దర్శనాలు, భగవద్గీత, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, సమస్త సంస్కృత వాంగ్మయం అంతా కూడా పునశ్చరణ అవుతూ ఉంటుంది. మనం అంతా కూడా ఇదివరకు చాలాసార్లు మనం విన్నటువంటి రకరకాల ప్రసంగాల్లో, రకరకాల సందేశాల్లో, మహానుభావుల యొక్క ప్రసంగాల్లో, అనుగ్రహ భాషణాల్లో యతీశ్వరులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వారి యొక్క సందేశాల్లో మనం తెలుసుకున్న విషయాలే. ఈ ఋగ్వేదంలో మనం అవన్నీ పునశ్చరణ చేసుకుందాం. పునశ్చరణ చేసుకునే సమయంలో మనం ఇంతకుముందు ఆ మహానుభావుడైనటువంటి మిత్రుడి యొక్క సూక్తం చెప్పుకున్నాం. మైత్రావరణ సూక్తంలో రెండవ భాగం ఇవాళ కొంచెం వివరంగా తెలుసుకుందాం. మైత్రావరుణ అనేటటువంటి రెండిట్లోనూ కూడా మిత్రుడు, వరుణుడు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి మంత్రం కనుక మైత్రావరుణ మంత్రం అని చెప్పుకున్నాం. ఈ మైత్రావరుణ మంత్రాన్ని దర్శించిన మహర్షి వైశ్వామిత్ర మధుచ్ఛంద మహర్షి. ఛందస్సు గాయత్రి ఛందస్సు. దీనికి అధిదేవతలు మిత్రుడు, వరుణుడు. మైత్రావరుణ దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగ అని ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలి. అటువంటి ఈ మంత్రాల్లో వరుణ మంత్రం చాలా విశిష్టమైనటువంటిది. వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. ఈ వరుణుడు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడిగా ఋగ్వేదంలో చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఈయనకి
పశ్చిమ దిక్కుకు ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. అంటే అక్కడ వరుణలోకం ఉంది. ఆ వరుణలోకంలో శ్రద్ధావతి అనేటటువంటి నగరంలో ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. మేఘాధిపతి, జలాధిపతి, యాదసాంపతి అంటే సముద్రానికి అధిపతి, నదులన్నిటికీ అధిపతి ఆయనే. అటువంటి ఆ వరుణ దేవుడికి సంబంధించినటువంటి మంత్రమే ఈ వరుణ మంత్రం. ఈ వరుణ మంత్రంలో వరుణుడి యొక్క వర్ణన మనకి వేదంలో ఇస్తున్నారు. వరుణుడి యొక్క భార్య వరుణాని, వరుణుడు. వారికి ఒక కుమార్తె ఉంది, ఆవిడ పేరు వారుణి. ఇదంతా కూడా ఋగ్వేదం మంత్రంలో వర్ణించారు. వరుణుడు, ఆయన యొక్క భార్య వారుణాని, ఆ వరుణుల యొక్క కుమార్తె వారుణి. ఈ వరుణుడికి ప్రత్యేకమైన ఒక ఆయుధం ఉంది, పాశం. అంటే యమధర్మరాజు దగ్గర ఉండేటటువంటి పాశం లాంటిదే ఇక్కడ కూడాను. అంటే వరుణుడు ప్రాణ రక్షకుడు, ప్రాణ భక్షకుడు కూడా. ఆయనకు అనుగ్రహం వస్తే సస్యాలు బాగా పండుతాయి, సకాలంలో వర్షాలు కలుగుతాయి. ఆయనకు ఆగ్రహం జరిగితే దుర్భిక్షం వస్తుంది, కరువు కాటకాలు వస్తాయి, మానవ సంక్షయం జరుగుతుంది, సమస్త జీవాలు కూడా ఆయన ఆగ్రహంతో నశించిపోతాయి. అందుకనే వర్షాలు పడడానికి వరుణయాగం చేస్తుంటారు. ఇంతకుముందు భారతీయ సంస్కృతి విభాగంలో చెప్పుకున్నాం, యజ్ఞాలు మానవులకు దేవతలకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని ద్విగుణీకృతం చేసేవి. దేవతలకు అనుగ్రహం కలగడానికి చేసే సాధన యజ్ఞం. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా మానవులు చేయడానికి ఆంతర్యం ఏంటంటే, దైవంలో ఆంతర్యం దేవతల అనుగ్రహం పొందటం. ఆ దైవానుగ్రహానికి చేసేటువంటి పని యజ్ఞయాగాలు చేయడం. వీళ్ళు ఈ విధంగా యజ్ఞయాగాలు చేసి దేవతల అనుగ్రహం పొందితే దేవతలు ఏం చేస్తుంటారు, వీరికి సకాలంలో వర్షాలు, సకాలంలో ఋతుధర్మాలను ప్రవర్తింపజేయటం, చుట్టూరా ఉన్నటువంటి పృథివ్యప్తేజో వాయురాకాశములు అంటే ప్రకృతి సమతౌల్యంగా ఉండి మనకు రక్షణగా ఉండటం, అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా సరైన స్థితిలో ఉండి సమతౌల్యాన్ని నిర్వహిస్తూ మన జీవన యానంలో ఎటువంటి ఆటంకం రాకుండా చూడటం దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. అంటే దైవములు కూడా, మానవులు దేవతలు పరస్పర సహకారంతో పరస్పర సహాయం చేసుకుంటూ ఉండటమే ఆ సృష్టి యొక్క ఆంతర్యం. ఆ విధంగా మానవుల మధ్య దేవతల మధ్య అనుబంధాన్ని పెంచుతూ ఉండేదే యజ్ఞయాగాలు, క్రతువులు. అందుకని వరుణయాగం చేసినట్టయితే దుర్భిక్షం పోతుంది, సకాలంలో పంటలు పండుతాయి, సస్యాలు పండుతాయి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇది వరుణ సూక్తం యొక్క ఆంతర్యం. ఇంకా సరస్వతీదేవి మంత్రం, సరస్వత్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఇది సరస్వతి గాయత్రి. సరస్వత్యై చ విద్మహే, రస అనేటటువంటి పదానికి వ్యాపకత్వం అనే అర్థం. సంస్కృతంలో రసత్వం అనేదానికి వ్యాపకత్వం అని. ద్రవ పదార్థం అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఆ వ్యాపకత్వం ఉన్నటువంటి గుణం రసత్వం. రసత్వేన సహవర్తతే ఇది సరస్వతి. ఇది వ్యుత్పత్తి.
వ్యాపక స్వభావంతో ఉండేదే ఆ తల్లి జ్ఞాన సరస్వతీదేవి. ఆ జ్ఞాన సరస్వతీదేవి చదువుల తల్లి కనుక అంతటా వ్యాపిస్తూ ఉండేదే. చదువు ఎప్పుడు వ్యాపిస్తూ ఉండాలి. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ప్రశిష్యుడికి ఇలా వ్యాపిస్తూ ఉండడమే ఆ విద్య యొక్క ధర్మం. ఆ విద్యకు అధిదేవత సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి యొక్క మంత్రం ఇది. ఓం సరస్వత్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఆ చదువుల తల్లి సర్వవ్యాపకత్వం కలది అని తెలుసుకుంటున్నాను. బ్రహ్మపత్న్యై చ ధీమహి, ఆ బ్రహ్మదేవుడి యొక్క సతీమణి అనేటువంటి ఆ సరస్వతీదేవి మన యొక్క బుద్ధిని వికసింపచేయాలి. తన్నో వాణి ప్రచోదయాత్. ఆ జ్ఞాన సరస్వతీదేవి మన యొక్క వాక్కులను సక్రమంగా ఉండేటట్టుగా మార్గదర్శనం చేయాలి. అది ఈ మంత్రానికి అర్థం. ఆ మంత్రాన్ని అనుసరించి వ్యాసభగవానుడు మనకు శ్లోకం కూడా అందించాడు. అది అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న శ్లోకం. ఈ మంత్రం గాయత్రి ఛందస్సులో ఉంది. ఆ శ్లోకం అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం, అమ్మా ఓ జ్ఞాన సరస్వతీ దేవి నీకు నమస్కారం. వరదే కామరూపిణి, అమ్మా నువ్వు వరాలిస్తావు, మేము కోరిన వరాలు ఇస్తుంటావు. కామరూపిణి, కోరిన రూపాన్ని పొందుతూ ఉంటావు. అక్షర రూపిణి నీవే, పుస్తక రూపిణి నీవే, జ్ఞానస్వరూపిణి నీవే. కామరూపిణి. విద్యారంభం కరిష్యామి, నేను ఏ రోజు కారు నూతన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటాను. ప్రతిరోజు విద్యారంభమే నాకు. అంతేది విద్యారంభం కరిష్యామి, నేను చేస్తున్నాను, చేయబోతున్నాను విద్యారంభాన్ని. కరిష్యామి భవిష్యదర్థక క్రియ, ధాతురూపం. భవిష్యామి, విద్యారంభం కరిష్యామి. ఇంకా ఏమిటి మన యొక్క నేను కోరిక ఏమిటంటే సిద్ధిర్భవతు మే సదా. సదా ఎల్లప్పుడూ మే నాకు సిద్ధి భవతు. నేను ఏ లక్ష్యంతో విద్యారంభం చేస్తున్నానో ఆ లక్ష్యాన్ని నేను సాధించాలి. ఆ సిద్ధి నాకు కలగాలి. ఆ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని ఈ శ్లోకానికి అర్థం. ఈ రకంగా సరస్వతి మంత్రాన్ని మనం ఉపాసిస్తున్నాం. నదులలో సరస్వతి నది కూడా ఉందండి. అది అంతర్వాహిని. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులు కలిసే ప్రదేశమే త్రివేణి సంగమ ప్రదేశం. అతి పవిత్రమైన ప్రదేశం. ఆ త్రివేణి సంగమ స్థలంలో సరస్వతి మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే వాడికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది, లౌకిక జ్ఞానం లభిస్తుంది. అది ఆ సరస్వతి నది యొక్క ప్రభావం. అది అంతర్వాహిని, కనిపించదు. అటువంటి ఆ సరస్వతి యొక్క సూత్రం, ఆ సూక్తం, ఆ మంత్రం అంటే చెప్పుకున్నాం కదండి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ అక్షర సముదాయంతో ఉన్నటువంటి ఆ రుక్కును మననం చేయడం వల్ల ఆ సరస్వతి మాత మనల్ని రక్షిస్తుంది కనుక ఇది సరస్వతి మంత్రమైంది, సరస్వతి సంహిత అయింది. దీని తర్వాత విశ్వే దేవతలు. ఈ విశ్వే దేవతలు అంటే విశ్వే స్థితాః దేవాః విశ్వే దేవాః అని వ్యుత్పత్తి. విశ్వే స్థితాః దేవాః, ఈ విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నారు అటువంటి దేవతలు కనుక విశ్వే దేవాః అని అర్థం. ఈ విశ్వే దేవతలు మనకి ఎంతో శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. వసు, బంధు, క్రతు, దక్ష, కాల, కామ, దురి, విరోచన, అలాగే పురూరవ, ఆర్ద్రవ, వీళ్ళు 10 మంది. ఈ 10 మందిని విశ్వే దేవతలు అంటారు. వసు, బంధు, వసు, బంధు, క్రతు, దక్ష, కాల, కామ, దురి, విరోచన, పురూరవ, ఆర్ద్రవ. విశ్వదేవతలను మనం ఎక్కువగా పితృకార్యాల్లో స్మరించుకుంటూ ఉంటామండి. పితృదేవతలు వాళ్ళని ఆరాధించే సమయం మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది. వారు ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథి నాడు దివంగతులయ్యారో ఆ తిథి నాడు
వాళ్ళని స్మరించుకుంటూ మనం చేసేటటువంటి అగ్నిహోత్రపూర్వకమైన కార్యక్రమాన్నే ఆబ్దికము లేదా పితృకార్యము అంటాం. ఆ పితృకార్యంలో మనకి మంత్రం చెప్పేటటువంటి పురోహితుడు కాకుండా ఇద్దరు భోక్తలు ఉంటారు. అందులో సరిగ్గా తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుంటాడు ఒక బ్రాహ్మణుడు. ఆయన్ని విశ్వేదేవ స్వరూపం అంటాం. అంటే విశ్వేదేవతల్ని ఆయనలో ఆవాహన చేస్తాం. ఆ విశ్వేదేవతలను ఆహ్వానించి సమంత్రకంగా అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణుల్లో ఈ విశ్వేదేవతల్ని ఆహ్వానిస్తాం. పురూరవ ఆర్ద్రవ సంజ్ఞికా విశ్వేదేవా నమస్కరోమి. అలా నమస్కారం చేసి ఆ విశ్వేదేవతలను ఆహ్వానిస్తూ విశ్వేదేవాన్ అస్మిన్ ప్రదేశే ఆవాహయామి అని ఆయనలోకి ఆవాహన చేస్తాం. తర్వాత ఇటు పక్కన ఉత్తరాభిముఖంగా కూర్చున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన పితృదేవతల్లో అంటే తండ్రి మరణించినప్పుడు తండ్రి యొక్క తండ్రిని, ఆ పితామహుడి యొక్క తండ్రిని అంటే పితృ పితామహ ప్రపితామహ ఈ ముగ్గురిని కూడా ఆయనలో ఆహ్వానిస్తాం. విశ్వేదేవతలకు ఏ కార్యక్రమం చేసినా అర్చనాధికం చేసినా కూడా సవ్యం అంటే యజ్ఞోపేతం ఎడమ నుంచి కుడికి ఉంటుంది. అది సవ్యం. ఈ సవ్యానికి చాలా శక్తి ఉందండి. ఎడమ నుంచి కుడికి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ఎడమ నుంచి కుడికే చేస్తాం. గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు కూడా ఎడమ నుంచి కుడికే తిరుగుతుంటాయి. దీన్ని సవ్యం ఉంటారు. ఈ సవ్య స్థానంలో సవ్య స్థితిలో విశ్వేదేవతలకు అర్చన చేస్తుంటారు. ఇది ఋగ్వేదంలో చెప్పినటువంటి విశ్వేదేవతల యొక్క ప్రభావం. తర్వాత పితృస్థానంలో పితృ పితామహ ప్రపితామహ. అదే మరణించిన తల్లికి చెప్పేటప్పుడు మాతృ పితామహి ప్రపితామహి. ఇక్కడే సంస్కృతానికి తెలుగుకి తేడా ఉంది. తెలుగులో తల్లికి తండ్రిని తాత అంటాం, తండ్రికి తండ్రిని తాత అంటాం. కానీ సంస్కృతంలో అలా కాదు. తండ్రి యొక్క తండ్రిని పితామహ అంటారు, తల్లి యొక్క తండ్రిని మాతామహ అంటారు. తండ్రి యొక్క తల్లిని పితామహి అంటారు, తల్లి యొక్క తల్లిని మాతామహి అంటారు. ఈ రకమైన విచక్షణ సంస్కృత భాషలో ఉంది. అందువనే సంస్కృత భాష మహోన్నతమైనది. ఆ విధంగా పితృ పితామహ ప్రపితామహ లేదా మాతృ పితామహి ప్రపితామహి అని ఆ స్థానాల్లో వాళ్ళని ముగ్గురిని వాళ్ళలో ఆవాహన చేస్తూ అప్పుడు ఏం చేస్తారు, అపసవ్యం చేసుకుంటారు యజ్ఞోపేతాన్ని. ప్రాచీన వీతి అంటాడు పురోహితుడు. అంటే అపసవ్యంలో ఉండి ఇక్కడ ఏం చేస్తాం, వసురూపాం రుద్రరూపాం ఆదిత్య రూపాం అని చెప్తారు తల్లి విషయంలో. అంటే పితామహి మాతృస్థానం, పితామహి స్థానం, ప్రపితామహి స్థానం ఈ మూడిట్లోనూ కూడా మాతృరూపం అయితే వసురూపం వసురూపాం స్త్రీలింగ పదం కనుక దీర్ఘం వస్తుంది. వసురూపాం. పితామహి రుద్రరూపాం, ప్రపితామహి ఆదిత్య రూపాం అంటారు. అదే తండ్రి దివంగతుడైనప్పుడు తండ్రి స్థానంలో ఏం చెప్తామంటే ఆ పితృస్థానంలో వసురూపం, పితామహ స్థానంలో రుద్రరూపం. పుంలింగ పదంలో దీర్ఘం రాదు. తర్వాత ఆదిత్య రూపంలో ప్రపితామహం అని వసు రుద్ర ఆదిత్య అంటే అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. వాళ్ళే కదా మనకు ఋగ్వేదంలో ఉన్న దేవతలు. ఆ దేవతలందరినీ స్మరించుకుంటూ చేసేటటువంటిదే అది కూడా ఒక యజ్ఞం, ఒక హోమపూర్వకంగా చేస్తాం. అగ్నికార్యం చేసిన తర్వాత చేయాలి. ఇది మన భారతీయ సంప్రదాయం, భారతీయ సంస్కృతి. సరే, ఇప్పుడు విశ్వదేవతలు గురించి చెప్పుకున్నాం కదా. ఈ విశ్వదేవతలు మనకి నైరుతి దిశలో ఉంటారు అని పురాణాల్లో చెప్పారు. అంటే తూర్పుకి అధిపతి ఇంద్రుడు, ఆగ్నేయ దిశకు అధిపతి అగ్నిహోత్రుడు, తరువాత దక్షిణ దిశకు ధర్మస్వరూపుడైనటువంటి యమధర్మరాజు అధిపతి, నైరుతి దిక్కుకు అధిపతి నిరుతి అనే దేవత. ఆ నిరుతి దేవత దగ్గరే పితృదేవతలు ఉంటూ ఉంటారు. ఆ పితృదేవత విశ్వదేవతల స్థానం కూడా మొత్తం విశ్వంలో తిరుగుతూనే ఉంటారు. ఆ పితృదేవతల యొక్క దృష్టిని వీళ్ళు పితృదేవతల దృష్టి వీళ్ళ మీద ఉంటుంది. విశ్వదేవతలు పితృదేవతలను ఎప్పుడు అనుక్షణం పరిశీలిస్తుంటారు, వాళ్ళని రక్షిస్తూ ఉంటారు.
అంతే సంవత్సరానికి ఒకసారి మనం పితృదేవతను స్మరించుకున్నప్పుడు విశ్వదేవతను కూడా అర్చన చేయాలి. అది మన బాధ్యత, కర్తవ్యం, భారత సంస్కృతిలో ఒక భాగం. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలే. అటువంటి విశ్వదేవతలను స్మరించుకుంటున్నాం. తర్వాత ఇవాళ ఒక విశేషం ఏంటంటే, ఇవాళ మనం చెప్పుకోబోయేది మన భారతీయ సంస్కృతి సుసంపన్నం చేసి భారతీయ సంస్కృతిని రక్షించి ఇంతవరకు మనదాకా అందించినటువంటి ఋషుల పరంపర, సిద్ధులు, మహానుభావులు, వాళ్ళని అందరినీ స్మరించుకునేటటువంటి ఈ వైశాఖ మాసంలో మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మనం ఎప్పటికీ కూడా, ఈనాటికి కూడా, ఏ నాటికి కూడా భారతీయ సంస్కృతిని పరిరక్షించే శక్తిని ఇవ్వమని వాళ్ళని ప్రార్థిద్దాం. ఇది మనం చెప్పుకునే వేద సూక్తానికి కొంచెం భిన్నమైనా కూడా సంస్కృతిలో ఒక భాగం గనక, భారతీయ సంస్కృతిలో ఇది కూడా ఒక భాగం గనక వాళ్ళని ఒకసారి స్మరించుకుందాం. మనకి ధర్మ సంరక్షణ, వేద ఉద్ధరణ అనేటటువంటి 2 కార్యక్రమాలు భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఆయన నిర్వహిస్తూ మన చేత నిర్వహింప చేస్తూ ఉంటాడు. మొదటిది ఏమిటి? వేదోద్ధరణ. వేదాలే కదా సంస్కృతికి మూలం. రెండవది ధర్మ సంరక్షణ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, అదే ధర్మ సంరక్షణ. అప్పుడే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః, రక్షితః ధర్మః రక్షతి. సంస్కృతి కూడా అంతే. సంస్కృతి రక్షిత రక్షతి. వాటిని మనం పరిరక్షించాలి, అప్పుడు అవి మనల్ని రక్షిస్తాయి. అంటే భగవంతుడే రక్షిస్తాడు. అందుకని ఇక్కడ భారతీయ సంస్కృతిలో మనం ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే ఆ ఋషుల్ని, ఆ సిద్ధుల్ని, ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ ఉండాలి నిరంతరం. ఎందుకు? వాళ్ళు ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని, సభ్యత సంస్కారాల్ని రక్షించి మనకు అందించిన మహానుభావులు. అప్పుడే మనకు ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ప్రతివాడికి పితృరుణం, ఋషి రుణం, అగ్ని రుణం 3 ఉంటాయి. ఋషి రుణం తీర్చుకోవడం ఇదే. అంటే ఆ ఋషులు చెప్పినటువంటి విశేషాలు తెలుసుకోవటం, మనం అందరికీ తెలియజెప్పటం. ఆ విధంగా జ్ఞానాన్ని, ఇందాక చెప్పుకున్నాం కదండి, సరస్వతి వ్యాపక స్వరూపిణి అని. ఈ విద్యను, అనంతమైన ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే తత్వాన్ని మనం తెలుసుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ వ్యాపకత్వం చేయాలి, వ్యాపింప చేయాలి, సర్వత్రా వ్యాపింప చేయాలి. అందులో భాగంగానే ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే క్షీణత సంభవిస్తుందో, అంటే ధర్మానికి క్షీణత ఎప్పుడు సంభవిస్తుందండి? ఆచరించే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడే. అప్పుడు భగవంతుడు నిరాకారుడు, ఆ భగవంతుడు నరాకారంలో ఆవిర్భవిస్తాడు. అలా వచ్చినవే మనకు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి, బుద్ధ, ఈ అవతారాన్ని కూడా. ఇవి కాకుండా అప్పుడప్పుడు దేశ సంచారం చేస్తూ, దేశం నలుమూల భారతీయ సంస్కృతిని వ్యాపింపచేస్తూ వేదోద్ధరణ, ధర్మ సంరక్షణ, విద్వత్ పోషణ అనే ధర్మాలను ఆచరించడానికి వచ్చేటువంటి అవతారాలే దత్తాత్రేయ పరంపర. దత్తాత్రేయుడు దత్తః అత్రేయ పుత్రః దత్తాత్రేయః, అత్రి యొక్క కుమారుడు కనుక ఆత్రేయః. దత్తః అని ఎందుకు వచ్చిందంటే త్రిమూర్తులు వాళ్ళ యొక్క శక్తుల్ని ఈయనకు దత్తం చేశారు, ఇచ్చారు. త్రిమూర్తుల చేత దానం చేయబడిన, దత్తం చేయబడిన, ఇవ్వబడినటువంటి త్రిశక్తి స్వరూపము, త్రిశక్తి సిద్ధులు కలిగిన మహానుభావుడు దత్తాత్రేయ స్వామి.
ఆ దత్తాత్రేయ స్వామి తన అవతార పరంపర కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆయన యొక్క అవతార పరంపరలో శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి స్వామి, వాసుదేవానంద సరస్వతి, అక్కల్కోట ప్రభువులు, షిరిడి సాయినాథులు, సత్యసాయీశ్వరులు, రాబోయే ప్రేమసాయీశ్వరులు, ఇలా అవతార పరంపర కొనసాగుతూ ఉంటుంది. గణపతి సచ్చిదానంద స్వాములు, విశ్వంజీ స్వామి, విశ్వయోగి విశ్వంజీ స్వామి, వీళ్ళందరూ కూడా ఆ అవతార పరంపరలో వచ్చేటటువంటి స్వాములే. అటువంటి మహానుభావులు, ఆ మహానుభావుల పరంపరలో షిరిడి సాయి శివస్వరూపం అయితే సత్యసాయి బాబా వారు శివశక్తి స్వరూపం. ఆయన అవతారాన్ని చాలించిన రోజు 24వ తారీఖు, ఏప్రిల్ 24వ తారీఖు ఆరాధనోత్సవం జరుగుతోంది. కేవలం భారతదేశంలోనే కాదండి, యావత్ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సేవాధర్మం కొనసాగుతూ ఉంటుందో, ఎక్కడెక్కడైతే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి దైవీ లక్షణాలు, మానవతా విలువలు వ్యాపించి ఉంటున్నాయో అక్కడ సత్యసాయి సేవా సంస్థలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ప్రపంచంలో దాదాపుగా 200 పై దేశాల్లో, 200 పైన దేశాల్లో ఈ సంస్థలు సేవాధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. నగర సంకీర్తన, నామ సంకీర్తన, నారాయణ సేవ అనే 3 సిద్ధాంతాల్ని ఆచరింపజేస్తూ ఆయన చేశారు, ఆచరింపచేస్తున్నారు, సేవాధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఉచితంగా విద్యాదానం, ఉచితంగా వైద్యదానం, లక్షల రూపాయలు ఖర్చు చేయదనేటువంటి ఆ వైద్యం ఉచితంగా ఎవరండి ఈ రోజుల్లో చేసేది? అది భగవత్ స్వరూపం, దత్తావతారులు. ఆయన పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా, విశ్వవ్యాప్త కేంద్రంగా అభివృద్ధి చేశారు. 100 ఇళ్ళు కూడా లేనటువంటి ఒక కుగ్రామం పుట్టవర్ధిని, ఎక్కడ చూసినా పుట్టలే, గుట్టలు, అటువంటి పుట్టవర్ధిని ఈనాడు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయిందంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం. అటువంటి మహానుభావుల యొక్క వర్ధంతి ఉత్సవం, ఆరాధనోత్సవం 24వ తారీఖు యావత్ ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే సమయానికి ఒకే విధంగా శ్వేత వస్త్రాలు ధరించినటువంటి దైవీ శక్తులు కలిగినటువంటి వారందరి చేత ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దరిద్రనారాయణులకు అన్న సమారాధన, ఉచితంగా విద్యను బోధించటం, ఉచితంగా వైద్యాన్ని అందివ్వటం, ఉచితంగా వందలాది గ్రామాలకు, వేలాది గ్రామాలకు నీరు, రక్షిత మంచినీటి పథకాన్ని కొనసాగింపచేయటం సామాన్యులకు సాధ్యమా? ఒక వ్యక్తిని పోషించడమే కష్టమైన రోజుల్లో ఒక సంఘాన్ని సరైన రీతిలో ఎలా ఉంచాలి అనే దానికి కొట్టుమిట్టాడుతున్న సమయంలో కేవలం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాన్ని, ఆధ్యాత్మిక సమున్నతిని అభివృద్ధి చేస్తూ వేదోద్ధరణ, ధర్మ సంరక్షణ, విద్యోత్పోషణ అన్ని చేశారు మహానుభావులు. ప్రపంచంలో ఎక్కడా కూడా జరగని రీతిలో విద్యా ప్రశిక్షణలో విద్యార్థులకు వేదం, సంస్కృతం పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తూ చేసినటువంటి ఒక సమున్నత వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఆయన వ్యక్తిగత సంస్థ ఆ మహానుభావులు. ఆయన యొక్క ఆరాధనోత్సవం 24వ తారీఖు. ఆ మహానుభావులను ఒకసారి స్మరించుకుని ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ అని ఈ మంత్రంతో ఆయన్ని ఒకసారి స్మరించుకుందాం. ఈ మంత్రాన్ని ఒక మహానుభావుడు విజయనగర సామ్రాజ్యంలో, విజయనగర జమీందారులు ఆయన దగ్గర ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నటువంటి మహానుభావులు సుబ్రహ్మణ్య ఘనాపాఠి గారు
ఆయన 1962 అక్టోబర్లో స్వామివారు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభిస్తూ, స్వామివారు అక్కడ ఉన్నారనే విషయం ఆయనకి తెలియదు. స్వామి సర్వాంతర్యామి గనక, సర్వజ్ఞుడు గనక, అటువంటి మహాపండితుడు, వేద పండితుడు, వేదార్థ పండితుడు, ఘనాపాఠి, క్రమపాఠి, క్రమాంతపాఠి, ఆ మహానుభావుల్ని రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఆయన గాయత్రి మంత్రాన్ని ఉపాసించి గాయత్రి మాతను ప్రత్యక్షంగా గాయత్రి మాతను దర్శించినటువంటి మహానుభావులు సుబ్రహ్మణ్య ఘనాపాఠి. వారిని ఆహ్వానించారు. ఆయన ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా మహానుభావులు వేదోద్ధరణ చేస్తున్నారు. 7 రోజుల పాటు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం చేస్తున్నారు. వారిని దర్శించాలని ఆయన వచ్చారు. అప్పటికే ఆయన 70 ఏళ్ల వృద్ధులు. ఆయన అక్కడి నుంచి వచ్చి స్వామివారిని చూశారట. స్వామివారిని చూడగానే స్వామివారిలో ఆయన గాయత్రీమాత దర్శనం ఇచ్చింది. అప్పుడు ఆయన చెప్పినటువంటి మంత్రమే ఇది: ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఈ సాయి భగవానుడు దత్తావతారుడిని, అఖండ దివ్యశక్తులు కలవారిని నేను తెలుసుకున్నాను. సత్యదేవాయ ధీమహి, ఆ సత్యదేవుడు సత్యసాయిబాబా వారు నా యొక్క బుద్ధిని వికసింపజేయాలి. తన్నః సర్వః ప్రచోదయాత్. సర్వజీవస్వరూపుడైనటువంటి ఆ మహానుభావుడు ప్రచోదయాత్, మాకు మార్గదర్శనం చేయాలి అని ఆ మంత్రాన్ని చెప్పారు ఆయన. అది అటువంటి మహానుభావులు. తర్వాత మరొక విశేషం ఏంటంటే, ఇప్పుడు మనకి వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి. ఆది శంకరాచార్యుల వారు ఆవిర్భవించిన రోజండి. చాలా గొప్ప విశేషమైన రోజు ఇది. ఇప్పటికి దాదాపు 2083 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుకు పూర్వం. అంటే ఈ కాలంలో కొంచెం భేదం ఉంది. కంచి కామకోటి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పింది ఏంటంటే 2500 సంవత్సరాలని చెప్పారు. పంచాంగ గణితం చేసేటువంటి పంచాంగ గణకులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు 2083 అని చెప్తున్నారు ఆయన ఆవిర్భవించి. కొంచెం కాలంలో మతభేదం ఉంది. ఏదైనా ఆ మహానుభావులు ఆ కాలంలోనే ఆవిర్భవించి అప్పుడున్నటువంటి వివిధ ధర్మాలు, వివిధ మతాల మధ్య ఉన్న భేదాలను తొలగించారు. దీనికి ఒక చిన్న ఐతిహ్యం ఉంది. ఏంటంటే అది ఆ చరిత్ర, ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్న సమయంలో దేవతలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, మహానుభావ, కలియుగం ప్రారంభమై 2500 సంవత్సరాలు దాటింది. అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటున్నాం కదండి. అందులో ప్రథమ పాదంలో 2500 సంవత్సరాలు పూర్తయింది స్వామి. యజ్ఞయాగాదులు, క్రతువులు చేసేవాళ్ళు తక్కువైపోయారు, క్షీణిస్తున్నారు. సనాతన ధర్మాన్ని అనుష్ఠించేవాళ్ళు తగ్గిపోయారు. వేద ధర్మం కుంటుపడింది. ధర్మ సంరక్షణ క్షీణిస్తోంది. విద్వత్పోషణ అంతకంటే జరగడం లేదు. ఇటువంటి స్థితిలో మీరు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ మహాదేవ అని ప్రార్థించారట. అప్పుడు ఆయన చెప్పారు, ఆ పరమేశ్వరుడు చెప్పాడండి, పక్కన పరమేశ్వరి ఉంది. శివ శివాని, భవ భవాని, మృడ మృణాని. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆది దంపతులండి. లక్ష్మీనారాయణుని కూడా ఆది దంపతులు అనరు. సరస్వతి బ్రహ్మను కూడా ఆది దంపతులు అనరు. శచి పురంధరులను కూడా ఆది దంపతులు అనరు. సీతారాముల్ని ఆది దంపతులు అనరు. కేవలం పార్వతీ పరమేశ్వరులు మాత్రమే ఆది దంపతులు అంటారు. ఎందుకు? అర్ధనారీశ్వరులు. సగభాగం ఆయన భార్యకి ఇచ్చేశాడు. వామాంకస్థిత
పార్వతీ స్వరూపం, అటువంటి స్వరూపం అయింది. శక్తి స్వరూపం శివస్వరూపం, అటువంటి స్వరూపం. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆయన చెప్పాడు పరమేశ్వరుడు, ఏం బాధపడకండి, జరుగుతున్న విషయం అంతా నాకు తెలుసు, నేను గ్రహిస్తున్నాను, తప్పకుండా సనాతన ధర్మాన్ని సముద్ధరిస్తాను, అది నా బాధ్యత, నేను వస్తాను. కేరళ ప్రాంతంలో పూర్ణా నదీ తీరంలో నేను ఆవిర్భవిస్తాను, శంకర నామధేయంతో ఆవిర్భవిస్తాను, బ్రహ్మాది దేవతలైనటువంటి మీరందరూ కూడా ఆవిర్భవించండి, నాకు శిష్యులుగా ఆవిర్భవించండి, మనం అందరం కలిసి వేద ధర్మాన్ని వేదోద్ధరణ చేద్దాం, ధర్మ సంరక్షణ చేద్దాం, సనాతన ధర్మ సముద్ధరణ చేద్దాం, విభిన్న మతాల్లో ఉన్నటువంటి సంస్కారాలని కుసంస్కారాలను పోగొడదాం, వాటిని సుసంస్కరిద్దాం అని చెప్పాడు. సరే, అక్కడ ఆ విధంగా జరిగింది. ఇక్కడ కేరళ ప్రాంతంలో ఈ లోకంలో జరుగుతున్న సంఘటన అప్పుడు జరిగింది ఏమిటంటే, కేరళ ప్రాంతంలో పూర్ణా నదీ తీరంలో కాలడి అనే ఒక అగ్రహారం ఉందండి. చిన్న గ్రామాన్ని అగ్రహారం అంటుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వేదాధ్యయన సంపన్నులు. వేద అధ్యయనం అధ్యాపనం అంటే వేదాలు చదువుకోవడం చదివించడం, శాస్త్రాలు చదువుకోవడం చదివించడం, పురాణాలు చదువుకోవడం చదివించడం ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులందరూ ఉన్నటువంటి అగ్రహారం అది కాలడి. పూర్ణా నదీ తీరంలో ఉంది, కేరళలో ఇప్పటికీ ఉంది. ఆ కాలడి అగ్రహారంలో ఆర్యాంబ శివగురువు అనే దంపతులు ఉన్నారు. ఈ శివగురువు వేదాంగ వేత్త. ఆ ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుని నిరంతరం పూజిస్తూ ఉంటారు. సంతానం కలగవలసిన సమయం దాటిపోయింది, సంతానం కలగలేదు. సంతానం కోసం బాధపడుతున్నారు వాళ్ళు. కారణం ఏంటి? పుం నామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః. పుం నామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః. నరకలోకాల్లో చాలా ఉంటాయి నరకాలు, రౌరవ నరకం, ఇలాంటి నరకాలు చాలా ఉంటాయి. అలాంటి నరకాల్లో పుం అనే నరకం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తికి అంతిమ సంస్కారం, దహన సంస్కారం లేదా ఆ కళేబరాన్ని పూడ్చిపెట్టడం, ఇలాంటి సంస్కారాలు చేయడానికి అతనికి సంబంధించిన వాడు ఒకడు ఉండాలి. వాడే పుత్రుడు. ఆత్మా వై పుత్ర నామాసి ఉపనిషద్వాక్యం. ఆ పుత్రుడు తండ్రికి సంస్కారం చేయాలి, తండ్రి పేరుతో దాన ధర్మాలు చేయాలి. అటువంటి వాడే పుత్రుడు. అంచేతే పుం నామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః అంటారు. ఈ పుత్రుడికి ధర్మాలు 3 చెప్పారు. జీవతోర్వాక్య కరణాత్, ప్రత్యబ్దంభూరి భోజనాత్, గయాయాం పిండ దానాచ్చ, త్రిభిః పుత్రస్య పుత్రత అన్నారు. ఈ ధర్మశాస్త్ర వాక్యం ఇది. జీవతోర్వాక్య కరణాత్, బతికుండంగా తల్లిదండ్రుల మాట వింటూ ఉండాలి, వాడు చెప్పిన మాట వినాలి, కాదనకూడదు, లేదనకూడదు, తిరస్కరించకూడదు. వాడు చెప్పిన మాట వినటమే వాళ్ళని పూజించడం. వేరే రోజు పుష్పాలతో పూజించక్కర్ల పాదాలకి, వాడు చెప్పిన మాట వింటే చాలు. జీవతోర్వాక్య కరణాత్, బ్రతికి ఉండగా తల్లిదండ్రులకు వాళ్ళ ఆజ్ఞను శాసిస్తూ అనుసరిస్తూ వాళ్లకు గౌరవం ఇవ్వటం. ప్రత్యబ్దంభూరి భోజనాత్, ప్రత్యబ్దం అబ్దం అంటే సంవత్సరం. ప్రత్యబ్దంభూరి భోజనాత్, వాళ్ళు మరణించిన తర్వాత తల్లిదండ్రులు ఏ తిథినాడు మరణించారో ఆ తిథినాడు పితృకార్యం చేయటం, ఆబ్దికం పెట్టడం. ప్రత్యబ్దంభూరి భోజనాత్, తనకు ఉన్న శక్తి కొద్దీ, శక్తిని మించి ఎవరూ పెట్టరు, తనకున్న శక్తి కొద్దీ అందరినీ బంధుమిత్రులను ఆహ్వానించటం. ఆ రోజు ప్రత్యేకంగా విశ్వదేవతల్ని ఒక బ్రాహ్మణులు ఆహ్వానించి, పితృదేవతలను పితృపితామహ ప్రపితామహ, మాతృపితామహి ప్రపితామహి, ఈ దేవతలందరినీ కూడా ఉభయ స్థానాల్లో వాళ్ళని ఆహ్వానించి వాళ్లకు సంతృప్తిగా భోజనం పెట్టి, శ్రద్ధయా దేయం, అదే శ్రాద్ధం. శ్రద్ధగా చేసే పితృకార్యాన్ని శ్రాద్ధం అంటారు.
శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం. ఈ శ్రాద్ధం అనే పదాలు ఆ సమయంలో ఉపయోగించాలి. అంతగా నేను బాగా చదువుతున్నాను దీన్ని శ్రాద్ధం అనకూడదు. సందర్భానుసారంగా మాట్లాడడం అంటే అదే. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం తైత్రీయోపనిషత్తులో గురువుగారు చెప్తారు శిష్యులకి. అంచేత శ్రద్ధాపూర్వకంగా ఆ కాసేపు వేరే మనసు ఎక్కడా వెళ్ళకూడదు. ఆ పితృదేవతలను స్మరించుకుంటూ ఉండాలి. మనసులో విశ్వదేవతలను ధ్యానం చేస్తుండాలి, అర్చన చేయాలి. పితృస్థానంలో వాళ్ళని ధ్యానం చేయాలి, అర్చన చేస్తుండాలి. అలా చేసే క్రియ అది ప్రత్యబ్దం భూరి భోజనాత్. వాళ్ళకు భోజనాలు అయిన తర్వాత, పితృదేవతలకు తిరోధకాలు ఇచ్చిన తర్వాత, అప్పుడు బంధుమిత్రులందరికీ కూడా సమృద్ధిగా ఇక చాలు అనేంత వరకు ఒక భోజనం పెట్టాలి. ఇది రెండో కార్యక్రమం. ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండ దానాచ. గయా క్షేత్రం ఉంది. కాశీ, గయా, ప్రయాగ పవిత్రమైన క్షేత్రాలండి. పితృదేవతలకు సంతృప్తి కలిగించే అవి క్షేత్రాలు. ఆ గయలో పిండదానం చేయాలి. పితృ పితామహ ప్రపితామహ లేదా మాతృ పితామహి ప్రపితామహి ఈ ముగ్గురికి కూడా పిండదానం చేయాలి, పిండ ప్రదానం చేయాలి. అప్పుడు వీడి జన్మ ధన్యం అవుతుంది. త్రిభి పుత్రస్య పుత్రత. ఈ మూడు చేస్తేనే వాడే పుత్రుడు, లేకపోతే వాడికి పుత్రధర్మం పాటించినట్టు కాదు. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. జీవతోర్వాక్య కరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండ దానాచ్చ త్రిభి పుత్రస్య పుత్రత. అటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు, అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అక్కడ ఉన్నారు. అంచేత వీళ్ళు ఏం చేశారు? ఆర్యాంబ శివగురువులు పుత్రుడి కోసం పరితపిస్తున్నారు. పుత్రుడి కోసం పరితపిస్తూ వాళ్ళు చేయని వ్రతాలు లేవు, చేయని దానాలు లేవు, చేయని క్రతువులు లేవు అని చేస్తున్నారు. పరమేశ్వరుని ఆరాధించాడు ఆయన. పరమేశ్వరుని ఆరాధించి, ఓ మహేశ్వరా నాకు పుత్రదానం చేయి, పుత్రుడిని ప్రసాదించు అంటే ఒకరోజు స్వప్నంలో సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు. ఆ స్వప్నంలోనే అడిగేట, సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు నీలాంటి వాడు నాకు పుత్రుడుగా కావాలి స్వామి అని ప్రార్థిస్తే తథాస్తు అన్నాడు భగవంతుడు. తథా అస్తు, అలాగే అగుగాక, నువ్వు చెప్పినట్టే అగుగాక, తథా అస్తు అని దీవించాడు. తథాస్తు దేవతా స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు. ఆర్యాంబ గర్భవతి అయింది. ఒక శుభముహూర్తంలో అన్ని గ్రహాలు సమున్నత స్థానాల్లో ఉన్నప్పుడు ఆవిర్భవించాడు. ఆయన ఓంకారం నాదం చేసుకుంటూ ఆవిర్భవించాడండి. అకార ఉకార మకార పూర్వకమైనటువంటి ఆ ఓంకారాన్ని నాదం చేస్తూ ఆవిర్భవించాడు శంకర స్పూష. శంకర సాక్షాత్ అన్నారు ఆయన. సరే, ఆయనకి శంకర అని పేరు పెట్టారు. శంకర అంటే అర్థం ఏంటో తెలుసునండి. శం కరోతి ఇది శంకర. అందుకనే సంస్కృతం కాస్తనే నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే సంకల్పం తెలియదు. అర్చక స్వామి ఏం చెప్తున్నాడో తెలియదు, పురోహితుడు ఏం చెప్తున్నాడో తెలియదు. మమ అనుకోమంటే వచ్చేస్తుందా ఫలితం అంతా? నేర్చుకోవాలి సంస్కృతం. నేర్పడానికి సాధనం ఉంది, ప్రదేశాలు ఉన్నాయి, నేర్పేవాళ్ళు ఉన్నారు. భారతస్య ప్రతిష్ఠిద్వే సంస్కృతం సంస్కృతస్తథా. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్యాంబ శివగురువులు చాలా సంతోషించారు. కుమారుడికి శంకర, శంకరోతి ఇది శుభమును కలిగించువాడు, శుభమును కలిగించువాడు అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడు సాక్షాత్తు శంకరుడు గనక మొదటి సంవత్సరంలో ఆయన కేరళ ప్రాంత భాష నేర్చుకున్నాడు. నేర్చుకోవడం ఏంటి? తీసుకున్నాడు, గ్రహించాడు, అంతే. అలా చెప్పుకోవాలి మనం. రెండో సంవత్సరంలో సంస్కృత వాంగ్మయం అంతా స్వీకరించాడు. మూడో సంవత్సరంలో పితృవియోగం జరిగింది. ఆయన విజ్ఞాన తృష్ట అలా కొనసాగుతూనే ఉంది. నాలుగో సంవత్సరంలో వేదాలు వేదాంగాలు మొత్తం ఉపనిషత్తు అన్నీ కూడా ఉపనిషత్తులు మొత్తం నేర్చుకున్నాడు ఆయన, మొత్తం స్వీకరించాడు. ఐదో ఏట అక్కడ ఒక గురువు గారు ఉన్నారు, వాళ్ళకి కుల గురువు ఉన్నారు. ఆ గురువు గారు ఆయనకు ఉపనయనం చేశారు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. బ్రహ్మోపదేశం అంటారు. బ్రహ్మోపదేశం చేశారు. బ్రహ్మోపదేశం చేయగానే అన్ని మంత్రాలు ఆయనకు స్వాధీనం అయిపోయాయి. అన్ని మంత్రాలు వచ్చేసాయి. ఇది ఆయన యొక్క గొప్పతనం.
ఉపనయనం చేసిన తర్వాత గురువుగారు, నాయన ఉపనయనం చేసుకున్న తర్వాత భిక్షాటన వృత్తిగా తీసుకోవాలి నాయన, ఇక్కడ రోజు ఒక 2-3 గృహాలకు వెళ్ళు, భవతి భిక్షాం దేహి, భవతి అమ్మ భిక్షాం దేహి, భిక్షను ఇమ్ము, ఆహారం పెట్టమ్మా అని అడగాలి నాయన నువ్వు. వాళ్ళు ఎంత పెడితే అంత అడగకూడదు, ఎంత పెడితే అంత తీసుకోవాలి, మళ్ళీ రెండోసారి అడగకూడదు. దాంతోనే నువ్వు శరీరాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత మంత్రం నా దగ్గర అధ్యయనం చేసుకో, నేర్చుకో అని చెప్పాడు ఆయన. అలాగే ఆయన చేస్తున్నాడు. ఒకసారి ఒక గృహిణి ఇంటి ముందుకు వెళ్ళాడండి ఆయన. ఆ గృహిణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి, అమ్మా భిక్షం పెట్టమ్మా అని అడిగాట. అని అడిగితే పాపం ఆవిడ పేదరాలు, ఇంట్లో ఒక ఉసిరికాయ మాత్రమే ఉందిటండి. ఆ ఉసిరికాయ తీసుకొచ్చింది. వత్స శంకర అస్మద్గృహే ఏకం ఆమలకం అస్తి, వత్స శంకర అస్మద్గృహే ఏకం ఆమలకం అస్తి తదేవ తుభ్యం ప్రయచ్ఛామి. నాయనా శంకర, మా ఇంట్లో ఒక ఉసిరికాయ మాత్రం ఉంది నాయన, ఆహార పదార్థాలు నిండుకున్నాయి, నువ్వు వచ్చిన సమయానికి అది ఒక్కటే ఉంది, అది నీకు ఇస్తున్నాను, సమర్పిస్తున్నాను అని చెప్పింది. ఆమె యొక్క స్థితి గ్రహించాడు శంకరుడు. వెంటనే ఆయన అలా ధ్యానమగ్నుడై ఒక్కసారిగా లక్ష్మీదేవిని ప్రార్థించాడండి. ఆయన లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఎప్పుడైతే ఆయన అలా ప్రార్థించాడో ఆ ప్రార్థనతో ఒక్కసారిగా ఆయన ఎలా ప్రార్థించాడు, ఆయన 24 శ్లోకాలు అలవకగా చెప్పేశాడు. వందే వందారు మందారం ఇందిరానంద కందళం, వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం, అమందానంద సందోహ బంధురం సింధురాననం అనే విధంగా ఆయన ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు 24 శ్లోకాల్లో. ఎప్పుడైతే ఆయన 24 శ్లోకాల్లో చేశాడో, ప్రార్థన పూర్తి చేశాడో, ఒక్కసారిగా కనకధార పడిపోయింది. బంగారు ఉసిరికాయలు పైనుంచి వర్షించాయి. అదే కనకధారాస్తవం ఇప్పటికీ ప్రసిద్ధం అండి. ఇప్పటికీ చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా కనకధారాస్తవం నేర్చుకుంటారు, చదువుకుంటారు. హాయిగా పరిశుభ్రంగా ఆభ్యంతర శుచి చేసుకుని పరిశుభ్రంగా స్నానం చేసి కేశవ మాధవ గోవింద మంత్రాలతో నామాలతో స్వరాన్ని పరిశుద్ధం చేసుకుని కూర్చుని ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః ఇలా 24 నామాలని ఉచ్చరిస్తూ శరీర భాగాన్ని స్పృశించుకుంటూ పవిత్రం చేసుకుని మనస్సును పరిశుద్ధంగా చేసుకుని అక్కడ కూర్చుని అలా కనకధార చేసినట్టయితే కనకధార స్తోత్రం ఇంట్లో సమృద్ధికి అంతరాయం ఉండదు. అది కనకధారాస్తవం. అప్పటి నుంచి ప్రసిద్ధి. ఆ విధంగా ఆ మహానుభావుల యొక్క లీలా విలాసాలు చిన్నప్పటి నుంచి వ్యక్తమయ్యాయి. ఒకసారి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చాడండి. వాళ్ళ ఇంటికి వచ్చాడంటే శంకరుని చూడడానికి. అగస్త్య మహర్షి తన కొంతమంది మునులతో కలిసి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసి ఆ శంకరుణ్ణి చూశాడు. అప్పటికి ఆయనకి 5 ఏళ్ళు. ఆ తల్లి ఆయన్ని మహర్షులు వచ్చారని ఎంతో సంతోషించింది, పూజించింది. మహానుభావులారా, మీరు నా కుమారుడి జాతకం చూడండి ఒకసారి అని ఆ కుమారుడి జాతకం ఇస్తే ఆ అగస్త్య మహాముని చెప్పాట, అమ్మా నీ కుమారుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, కానీ 16 సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పాట ఆయన. ఆవిడ బాధపడింది. అప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు అగస్త్య మహర్షి, అమ్మా నువ్వు బాధపడకు, తపశ్శక్తితో ఇంకో 16 సంవత్సరాలు ఆయన పొడిగించుకుంటాడు ఆయుర్దాయాన్ని, అంత శక్తిమంతుడు ఆయన అని చెప్పేట. అది శంకరుడు అంటే. ఆ విధంగా ఆయన ఎప్పటికీ 2003 సంవత్సరాలకు 2083 సంవత్సరాల క్రితం పరమాచార్య చెప్పిన దాన్ని బట్టి అయితే 2500 సంవత్సరాల క్రితం ఆయన మహానుభావుడు ఆదిశంకరాచార్యుడు కేరళలో పూర్ణానది తీరంలో కారడి అగ్రహారంలో ఆవిర్భవించి మన సంస్కృతిని పునరుజ్జీవింపజేశాడు. అటువంటి మహానుభావుడు. ఒకసారి తల్లికి అనారోగ్యం కలిగింది. ఆవిడ స్నానం చేయడానికి పూర్ణానదికి వెళ్ళలేకపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సంకల్ప శక్తితో ఆ నదిని ధ్యానించాడు. అమ్మా ఓ నదీమ తల్లి, నాపై అనుగ్రహంతో ఒక్కసారి రా,
నా మాతృమూర్తి రాలేకపోతోంది అని చెప్తే ఆ నది అలా ప్రవహిస్తుందల్లా ఒక్కసారిగా వక్రీభవించింది, వంకర తిరిగింది. వంకర తిరిగి సరిగ్గా ఆదిశంకరాచార్య గృహం ముందు నుంచి వెళ్ళిందంటే ఇప్పటికీ అది ఒక పర్యాటక ప్రాంతం, తీర్థక్షేత్రం. అది ఆ శంకరాచార్యుల గృహం చూస్తారు, అక్కడ నమస్కారం చేస్తారు ఒక్కసారి ఆ శంకరులు జన్మించిన ప్రదేశానికి. ఆ పూర్ణానదిలో స్నానం చేస్తారు, అది ప్రసిద్ధమైంది. అటువంటి మహానుభావుడు శంకరుడు. ఆ కేరళ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు రాజశేఖరుడు. ఆయన మంచి సంస్కృత పండితుడు. ఆ రోజుల్లో సంస్కృత భాష దేశమంతా ఉండేది, వ్యవహార భాష, దేశ భాష మొత్తం సంస్కృతమే దేశమంతా. ఆయన సంస్కృత భాషలో 3 నాటకాలు రాశాట. ఈ మహానుభావుడు యొక్క లీలా విలాసాలు తెలిసాయి ఆయనకి. వచ్చాడు, మొదట మంత్రిని పంపించాడు. ఈయన నేను ఎక్కడికి కదలను, నేను మాతృసేవ చేస్తూ ఉంటాను, కదలనని చెప్పాడు. అంచేత ఆయనే వచ్చాడు. వచ్చేసి ఆ శంకరుడికి పాదాభివందనం చేసి, నాయనా స్వామి, నేను 3 నాటకాలు రాశాను, ఆ 3 నాటకాలు మీరు ఒక్కసారి చూసి వాటిలో దోషం లేదు అంటే సంతోషిస్తాను అని ఆయనకు నాకు చెప్పి నమస్కారం చేశాడు. ఆయన చూశాడు 3 కూడా. చూసి తప్పకుండా బాగున్నాయి, నువ్వు రాసిన నాటకాలు చాలా సంతోషం కలిగించాయి, మంచి సంస్కృత పండితుడు నువ్వు, నీ సంస్కృత పరిజ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చేసుకో, నీకు పుత్రప్రాప్తి కలుగుతుంది అని అడగకుండానే ఆయనకు పుత్రప్రాప్తిని వరం ఇచ్చేశాడు. అటువంటి మహానుభావుడు శంకరుడు. తర్వాత సన్యాస దీక్ష తీసుకోవాలనుకున్నాడు. తల్లితో చెప్పాడు, అమ్మా నేను సన్యాసం తీసుకుంటాను, సమ్యక్ న్యస్యతే ఇది సన్యాసి, అన్నిటినీ విడిచిపెట్టాం, మమకార అహంకార బంధాలు ఏమి ఉండవు. తల్లి బాధపడింది, నాయనా ఒక్కడే కొడుకువి, నువ్వు వెళ్ళిపోతే అనాథం అవుతాను, ఎలా నాయనా అంటే, సరే ఇంక వీడిని ఒప్పించడం ఇలా కాదని ఆయన ఒక లీలా విలాసం చేశాడండి. స్నానం చేయడానికి ఆయన దిగాడు, తల్లి చూస్తోంది, గుమ్మం మీద కూర్చుని, ఇంట్లో అరుగు మీద కూర్చుని ఆయన పునాండంలో దిగాట. దిగడంతో ఒక మొసలు వచ్చి ఆయనకి ఆ కాలు పట్టుకుని లాగేసింది. అమ్మ మొసలు పట్టుకుని లాగేస్తోంది ఆయన అరిచాడు. ఇక్కడ వీడు బాధపడుతోంది, ఏడుస్తోంది, మునిగిపోతున్నాడు, పైకి లేస్తున్నాడు. ఆ పైకి లేచిన తరుణంలో చెప్పాట, అమ్మా నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి నువ్వు ఒప్పుకుంటే ఆ మొసలు వదులుతుంది, లేకపోతే లేదు అని చెప్పేటప్పటికి ఆవిడ బాధపడింది. నాయనా నువ్వు ఉంటే చాలు, నువ్వు కళ ఉంటే చాలు, నువ్వు ఏ ఆశ్రమం స్వీకరించినా నాకు ప్రతిబంధకం లేదు అని అనుమతినిచ్చింది. అప్పుడు ఇదంతా ఆయన లీలా విలాసం. బయటకు వచ్చేసాడు. అప్పటికి ఆయనకి 8వ సంవత్సరం వచ్చింది. తల్లికి చెప్పాడు, అమ్మా నేను సంచారాన్ని బయలుదేరుతున్నాను, నేను గురువును అన్వేషించాలి, ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకోవాలి, తర్వాత నువ్వు ఎప్పుడు స్మరిస్తే నేను అప్పుడు వస్తాను, ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తానని చెప్పాడు. అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఆయన సరిగ్గా నర్మదా నదీ తీరంలో వెడుతున్నాడండి. వెడుతుంటే నర్మదా నదీ తీరంలో గుహలో గోవింద భగవత్పాదులు ఉన్నారు. ఆయన తనకు సరైన గురువుని నిర్ణయించుకున్నాడు. ఆ మహానుభావుణ్ణి ఆయన గోత్ర ప్రవర చెప్పుకుంటూ, మహానుభావ ఆత్రేయ గోత్ర శంకర అహంభో అభివాదయే అని నమస్కారం చేస్తే ఆయన వచ్చేసి కస్త్వం ఎవరిని అడిగాడు. చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పేట. అప్పుడు ఈయన తత్వం గ్రహించి ఈయనకి సన్యాస దీక్షను ఇచ్చాడు. సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత ఈయన యొక్క ఆదేశం ప్రకారం కాశీ వెళ్ళాడు. కాశీకి వెళ్ళి వ్యాసభగవానుడి యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క ఆదేశంతో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత 3కి వ్యాఖ్యానం రాశాడు. సౌందర్య లహరి, శివానంద లహరి, వివేక చూడామణి ఇలాంటి గ్రంథాలు ఎన్నో రాశాడండి ఆయన. భజగోవింద శ్లోకాలు, అనేక దేవీ దేవతా స్తోత్రాలు. ఆయన చూడని ప్రదేశం లేదు. ఆసేతు హిమాచలం పర్యటించాడు. 4 దిక్కుల్లో 4 పీఠాలు స్థాపించాడు. పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు ఇలాంటి శిష్యులందరినీ కూడా ఆయన అక్కడ ఆ పీఠాధిపతులుగా చేశాడు. అలాంటి పీఠాల్లోనే మనకి కంచి కామకోటి పీఠం ప్రసిద్ధమైంది. అటువంటి మహానుభావులు ఆ పరంపరను అనుసరిస్తూ వస్తున్నారు. ఆయన 32వ ఏట సిద్ధి పొందాడు. ఆ సిద్ధి పొందే సమయం ముందే తల్లి స్మరించింది. ఆవిడికి అవసాన దశ వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా
ఆకాశ మార్గంలో వచ్చేసి తల్లికి అంతిమ సంస్కారం చేశాడు. అటువంటి మహానుభావుడు ఆయన మహానుభావుడు. శివోహం శివోహం అంటూ ఆ సర్వజ్ఞ కాశ్మీరం వెళ్ళి సర్వజ్ఞ పీఠంలో ఆ కాశ్మీరంలో సిద్ధి పొందాడు. ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తూ ఈనాటి మన భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని ఆ స్వామికి అంకితం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.